హాయ్ ఆల్. టైం 3:30 అవుతోంది. నేను నా స్టడీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్లాట్ ఆంథ్రోపాలజీ చదువుకోవాలనుకుంటున్నాను. అండ్ నేను ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇది మోటివేషనల్ స్టోరీయే. నా లైఫ్లో నేను ఫేస్ చేసింది, నేను రిలేట్ చేసుకుంటుంది, మీకు యూజ్ అవుతుంది, కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారని చెప్తున్నాను. ఒక విలేజ్ దగ్గర ఒక డాగ్, ఒక ఎలిఫెంట్ రెండు ఉండేవంట. ఈ రెండు ఫ్రెండ్స్ చాలా. సో ఈ రెండు ఒకేసారి కన్సీవ్ అయ్యాయి. డౌన్ ద లైన్ 3 monthsకి డాగ్కి ఒక 6 పప్పీస్ పుట్టాయి. మళ్ళీ ఇంకో 6 monthsకి అది మళ్ళీ కన్సీవ్ అయ్యింది. మళ్ళీ దానికి బేబీస్ పుట్టాయి. మళ్ళీ ఇంకొక 3 monthsకి మళ్ళీ బేబీస్ పుట్టాయి. సో ఇలా ఒక 18 months గడిచే కొద్దీ దీనికి ఒక 12 పిల్లలు పుట్టాయి. అప్పుడు ఈ డాగ్కి డౌట్ వచ్చింది, నా ఫ్రెండ్ ఎలిఫెంట్ కూడా ప్రెగ్నెంట్ కదా, అదేమైంది అసలు, తనేంటి బేబీ కనలేదు, నిజంగానే తను ప్రెగ్నెంటా అని డౌట్ వచ్చి ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళిందంట. ఎలిఫెంట్, ఆర్ యూ ష్యూర్ నువ్వు ప్రెగ్నెంటేనా, నువ్వు నిజంగా ప్రాసెస్లో ఉన్నావా అని అడిగిందంట. ఎలిఫెంట్కి ఏం చెప్పాలో అర్థం కాక నవ్విందంట. నేను నీకు ఇవాళ ఒక విషయం చెప్తాను, నువ్వు అది అర్థం చేసుకో అని చెప్పిందంట. ఏం చెప్పిందంటే, చూడు, నేను బర్త్ ఇస్తుంది ఒక జెయింట్ ఎలిఫెంట్కి. ఇది చాలా పెద్ద విషయం, అది చాలా వెయిట్ ఉంటుంది, అది గ్రో అవ్వటానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా బేబీ బయటికి రాగానే ఎవ్రీవన్ విల్ నోటీస్ ఇట్, భూమి దాన్ని ఫీల్ అవుతుంది. నా బేబీ రోడ్ మీద వెళ్తుంటే అందరు దానికి వే ఇస్తారు. ఇట్ నీడ్ దట్ స్పేస్. అలానే నేను ఏమీ తక్కువ అనట్లేదు, బట్ నా బేబీకి, నాకు అది చాలా పెద్దది, అది టైం పడుతుంది దానికి అందంట. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, సేమ్ ఎలిఫెంట్ లాగే మన లైఫ్లో కూడా అందరూ మనతో పాటు మన పియర్ గ్రూప్ కానీ వాళ్ళు వేరే వేరే డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకుంటారు. వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారు, ప్రోగ్రెస్ అవుతారు, వాళ్ళ రిజల్ట్స్ చాలా త్వరగా కనిపిస్తాయి. కానీ మనం చూస్ చేసుకుంది యూపీఎస్సీ లాంటి పెద్దది. దీని ఎగ్జామే 2 years కదా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. అండ్ అందరు అనుకుంటారు కోచింగ్ తీసుకుంటారు, కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఇట్లే ఇలా చిటికేసినట్టు 1 yearలో అయిపోతుంది అని. ఒక ఫ్రెషర్గా కోచింగ్ తీసుకున్నప్పుడు ఆ ఎగ్జామ్ని అర్థం చేసుకోవటానికే, వితౌట్ గైడెన్స్ ఏమీ లేకుండా, ప్రీవియస్గా కోచింగ్కి ముందు ఎలాంటి గైడెన్స్ లేనప్పుడు ఓన్లీ జస్ట్ ఒక ఎయిమ్తో, ఒక ఆస్పిరేషన్తో వెళ్ళి కోచింగ్ తీసుకొని చదవడం స్టార్ట్ అయిన పిల్లలకి అది 1 year ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ని అర్థం చేసుకోవడానికే పడుతుంది. అలాంటప్పుడు నువ్వు 1 yearలో ఎలా అంత క్విక్గా నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేసేయాలని ఎలా అనుకుంటావు? ఇట్ టేక్స్ టైం. ఫోకస్ చేయాలి. అందరూ ప్రోగ్రెస్ అయిపోతున్నారు, అందరూ సక్సెస్ అవుతున్నారు, అందరూ సంపాదించేస్తున్నారు. వై టు కంపేర్? ఎందుకు కంపేర్ చేసుకోవాలి? నువ్వు ఎంచుకున్నది చాలా పెద్దది అండ్ నీ ఫ్రూట్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా లేరు, వాళ్ళ ఫ్రూట్స్ వాళ్ళకి పెద్దగా లేవు అని కాదు. కానీ ఇమాజిన్, నువ్వు ఒక కలెక్టర్ అయ్యి, నువ్వు ఒక ఐపీఎస్ అయ్యి బయటకు వస్తుంటే ఇండియా మొత్తం నేను నోటీస్ చేస్తుంది, ఎవ్రీవన్. సో అదే నువ్వు ఫోకస్ చేయి, అదే కాన్సన్ట్రేట్ చేయి. తప్పేముంది? 1 yearలో సక్సెస్ అయితేనే సక్సెస్ అయినట్ట. 2-3 years పట్టనివ్వు, ఓకే 4-5 years పట్టనివ్వు. ఎట్ ద ఎండ్ సక్సెస్ అయ్యావా లేదా అన్నదే మ్యాటర్. కాబట్టి డోంట్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్. నీ గోల్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. టైం పడుతుంది. నాలాంటి వాళ్ళు జాబ్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇవన్నీ చేస్తూ రోజు కొంత మాత్రమే చదవగలరు. అలాంటి వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ అయినా దే టేక్ టైం. సో వర్రీ అవ్వద్దు. గుడ్ థింగ్స్ టేక్ టైం.